అందట్లేదని చెట్టు కూడా ఎక్కేసానండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఎస్హెచ్ గార్డెనింగ్ కి స్వాగతం. ఈ రోజు నేను ఒక్కదాన్నే వచ్చానండి పొలంకి హార్వెస్ట్ చేయడానికి. మనకి రోజు హార్వెస్ట్ ఉంటాయండి, మనం చేయాలి కానీ ఎన్ని వస్తాయంటే మనకు ఓపిక ఉండాలండి హార్వెస్ట్ చేయడానికి. అలాగే ఈ రోజు కూడా కొన్ని ఉన్నాయండి హార్వెస్ట్ చేయడానికి. రండి ఇప్పుడు మనం అవేంటో చూద్దాం. ముందుగా మనం ఈ హార్వెస్ట్ ని ములంకాడలతో అయితే స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ చూసారా ఎన్ని ములంకాడలు ఉన్నాయో, అవి కూడా లేతగా ఉన్నాయండి, భలే ఉన్నాయి. చూడండి, మనం ఈ ములం చెట్లకు కానీ కేర్ తీసుకోకపోతే మొత్తం అంతా పురుగు పట్టేస్తుందండి. ఈ ములం చెట్టుకి అయితే అస్సలు పురుగే లేదండి ఎక్కడనా. పైన ఉన్నవన్నీ అందట్లేదని చెట్టు కూడా ఎక్కేసానండి. ఇంకా పైకున్నే అందట్లేదు. అందిందండి ఇది. కోసానండి అన్ని ములంకాయలను. ఇంకా అక్కడ చెట్టు ఉంది, దానికి కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఈ చెట్టుకైతే ఇంకా పైకి ఉన్నాయండి, అవైతే నేను తెంపను. అవి తెంపితే నేను కింద పడిపోతాను. ఇదొక్కటి తెంపుతాను. ఈ చెట్లు ఇంత పెరిగిపోతే మనం ఎలా తెంపుతామండి? మొత్తానికి ఇన్ని ములంకాయలు అయితే మనకు వచ్చాయండి. చూడండి, ఈ ములంకాడలు అయితే నలుగురున్న ఫ్యామిలీకి 2 పూటలకు వచ్చేస్తుందండి కూర. మనకైతే సాంబార్లోకి సరిపోతాయండి ఇవన్నీ. ఇప్పుడైతే మనం గోంగూర హార్వెస్ట్ చేసుకుందామండి. చూసారా ఈ గోంగూర అయితే ఎంత ఉందో. ఇదంతా ఇప్పుడు హార్వెస్ట్ చేసానండి, కొంచెమే హార్వెస్ట్ చేస్తాను. ఇవైతే వేర్లతో తీసేద్దామండి. చూడండి ఎంత వచ్చింది. ఇంకా నేను తక్కువ హార్వెస్ట్ చేశానండి, చూడండి ఎంత వచ్చిందో. ఇక్కడ ఉన్న దాంట్లో పావు వంతు కూడా రాదండి గోంగూర అయితే. చూడండి, మనకు మాత్రం ఎక్కువలాగే ఉంటది. ఈ గోంగూర పెంచడం చాలా ఈజీ అండి. మనం దీనికి తీసుకోవాల్సిన కేర్ తీసుకుంటే చాలండి, అది కూడా ఎక్కువ ఏం అవసరం లేదు. ఈ గోంగూర పెంచితే మనకి ఇంట్రెస్ట్ కూడా బాగా వస్తుందండి. అంటే ఎవరైతే గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే చాలా బాగా ఇంట్రెస్ట్ వస్తుందండి. అంటే బేస్ జర్నేట్ అయిపోతాయండి, ఎక్కువ గ్రోత్ ఉంటది, అంటే బాగా వస్తాయండి. మనం అంత కేర్ తీసుకోపోయినా మనకు ముందు ఇంట్రెస్ట్ రావాలంటే ఈ ఆకుకూరలతోనే స్టార్ట్ చేయాలండి. ఈ ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ అయితే బాగా వస్తుంది. ఈ గోంగూర విత్తనాలు కానీ తోటకూర విత్తనాలు కానీ వేసిన వెంటనే వచ్చేస్తాయి కదండి, ఆ వచ్చినవి చూస్తే భలే ఉంటది కానీ సంతోషం అనిపిస్తుంది. ఆ ఇంట్రెస్ట్ తో మనం ఇంకా గార్డెనింగ్ పెంచాలనే
ఆసక్తి అయితే ఉంటదండి. అందుకే ఎవరు స్టార్ట్ చేసినా ముందు ఆకుకూరలతో అయితే స్టార్ట్ చేయండి. రండి ఇంకా మనం ఇంకా కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం గ్రీన్ వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాం అండి. చాలా రోజులు అయింది కదా గ్రీన్ వంకాయలు హార్వెస్ట్ చేసుకొని. ఇప్పుడు కొన్ని ఉన్నాయండి, అవి మనం హార్వెస్ట్ చేసేద్దాం. వంకాయలు హార్వెస్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం కరివేపాకు హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో కరివేపాకు. ఇప్పుడు దీన్ని అంతా ఉంచి మనం హార్వెస్ట్ చేయాలి. ఈ రోజు అన్ని పీట్లే. వాసన మాత్రం చాలా గట్టిగా వస్తుందండి. చూడండి ఇంత వచ్చింది. ఇదైతే సరిపోద్దండి మనకి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెంపుకుందాం. ఈరోజు హార్వెస్ట్ అయితే అయిపోయిందండి. ఏటేటి హార్వెస్ట్ చేసుకున్నాం అంటే కొన్ని ములంకాడలు, అలాగే కరివేపాకు, గోంగూర, అలాగే కొంచెం గ్రీన్ వంకాయలు. ఈరోజు అన్ని గ్రీనేనండి. అంటే చెప్పాను కదండి పొలంకి వస్తే ఏదో ఒక్కటి హార్వెస్ట్ ఉంటుందని. మనం 4 హార్వెస్ట్ చేసామండి. అయినా చూడండి టేబుల్ మొత్తం నిండిపోయింది. ఇంకా ఈ గోంగూర హార్వెస్ట్ చేస్తే ఈ టేబుల్ ఫుల్ గా నిండిపోద్దండి గోంగూర ఒక్కటి హార్వెస్ట్ చేస్తే. ఇంకా తెల్ల వంకాయలు ఉన్నాయండి. ఇంకా ధనాజ్ గోంగూర అవి కూడా ఉందండి. ఇవి ఇలా ఇంకా సాంబార్లో కానీ ఇవి కోస్తాం. ఇంకా ఇలా సరిపోతాయండి. మనకు అసలు ఎప్పుడు వచ్చినా పొలంలో మాత్రం హార్వెస్ట్ ఉంటదండి. హార్వెస్ట్ ఉండదని చెప్పం. ఎప్పుడు వచ్చినా పొలంలో మాత్రం ఉంటూనే ఉంటదండి. హార్వెస్ట్ ఏదో ఒక్కటి ఉంటది. సో ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.